గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. నిన్ను నమ్ముకొని వచ్చింది, ఏం మాయ చేసినావు? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. మీరు అనుమతిస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాను. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అంటే తిను మా వైఫ్ ఏమన్నదు అని తీసుకొచ్చాడు. ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ. కొట్టి కొట్టి పాడేస్తా. సంపద కోసం నేను ఏడుస్తుంటే సవతి వచ్చేలా ఉందే. నీతో విషయం మాట్లాడాలి. ఏంటది? సీరియస్ అవ్వనంటే చెప్తా. చెప్పు. సీరియస్ అవ్వనంటే చెప్తా. సీరియస్ గా మాట్లాడుతున్నా. చెప్పు. అర్థమైందా? అర్థం చేసుకోవాలి. చెప్తేనే కదా అర్థం చేసుకోవాలి. ఏంది అది చెప్పు ఫస్ట్. కోపడని చెప్పు, ప్రామిస్. కోపడని చెప్పు, ప్రామిస్. చెప్పు బుజ్జి కన్నా. నేను ప్రామిస్ అట్లా కోపం పడని ప్రామిస్ చేయి. కోపడనులే కానీ ప్రామిస్ చెయ్యను. కోపడవు కదా? ప్రామిస్ అయితే చేయను కానీ కోపడను. సరేనా? చెప్పు ఏంటది? ఏమిటి సిగ్గుపడుతున్నారా? చిక్కు చెలిసకే అనుమతే అడగగా పువ్వులే పూయునా. ఎవరి అమ్మాయి? షీజ్ మై ఫ్రెండ్. ఫ్రెండా? మరి దాని కింద ఫ్రెండే కదా, ఎందుకు అంత చెప్తున్నా? అంటే అమ్మాయి నైట్ ఇక్కడే ఉంటుంది. నైటా? ఎందుకు నైటా? ఎందుకు? ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ, ఒక్కరోజే కదా బేబీ. పని పాట అంటే అమ్మాయికి రేపు ఎగ్జామ్ ఉంది హైదరాబాద్ లో. సంథింగ్ ఇస్ దట్. సిస్టర్ ఎగ్జామ్ ఉంది రేపు. ఏం ఎగ్జామ్ రాస్తుంది? డైట్. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. డైట్. డైటా? అంటే డైట్ కాదు, డీట్. అది ఇంక అర్థం కావాలని అట్లా చెప్పినలే గానీ. సారీ, బీటెక్ ఎగ్జామ్ రాస్తుంది. డైట్ అంటుంది. డైట్ ఎగ్జామ్ అనే ఉంటదా ఇంతకు? బీటెక్. ఆ అమ్మాయికి బీ తిరగదు, నోరు తిరగదు. ఇట్స్ మండింగ్, ఇట్స్ టూ హాట్, చెమట కోటింగ్. చూస్తేనే అనిపిస్తుంది టెక్ ఎక్కువ అని. ఏమో గానీ అమ్మాయి నైట్ ఇక్కడ పడుకుంటది. ఏం మీ పేరెంట్స్ లేరా? అమ్మాయి తలరాత. ఆ అమ్మాయి ఇక్కడ కాదు, ఆంధ్ర. ఎవరు లేరా? ఒక్కడే తెలుసు నాకు. అబ్బా, ఇంత పెద్ద హైదరాబాద్ లో శివ ఒక్కడే ఎట్లా తెలుసు నీకు? అంటే ఫ్రెండ్ తను నాకు. ఫ్రెండ్. ఏడబ్బా? ఎక్కడి నుంచి ఫ్రెండ్? ఏ స్కూల్లో ఫ్రెండ్? ఏ కాలేజ్ లో ఫ్రెండ్? ఆన్లైన్ లో పరిచయం. ఏ ఆన్లైన్? నీకు ఆన్లైన్ లో ఏ ఆన్లైన్లు ఉన్నాయి? ఆడపిల్ల ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. అట్లానే ఇంటికి తీసుకొస్తావా? లాడ్జి తీసుకొస్తే ఎవరమ్మా నువ్వు? ఎగ్జామ్ ఎగ్జామ్ అని చేసా ఇంకేమన్నా? అంటే తిను మా వైఫ్ ఏమన్నదు అని తీసుకొచ్చాడు. ఏమన్నదా? ఇంకా తీసుకురాపో అందరూ హైదరాబాద్ లో. నీ మీద నమ్మకం తీసుకొచ్చిన ఏమన్నదా? ప్రతి కాలేజ్ అమ్మాయిని తీసుకొని పెట్టా, అందరిని ఇక్కడ వంట చేసి పెడతా అందరికి. సిస్టర్ ఇబ్బంది ఏం పెట్టాను నేను. ఏంది ఫుడ్ అమ్మాయికి బయట నుంచి తీసుకొస్తా, నువ్వేం వంట చేయనవసరం. అబ్బా ఏందంత కేరింగ్? ఏమంత కేరింగ్ ఏంటి? మళ్ళీ నమ్ముకొని వచ్చింది కదా, మా గెస్ట్ అన్నప్పుడు మన గెస్ట్ నమ్ముకొని రాలే, నిన్ను నమ్ముకొని వచ్చింది, ఏం మాయ చేసినావు? అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. లేదు శివ చాలా మంచోడు. అబ్బా చేస్తున్నావు, చేయి ఫస్ట్. నా కొడుకుని వెయ్యాన్ని ఓవర్ యాక్షన్ చేస్తున్నారా ఇద్దరు? నేను చెప్పేది అర్థం చేసుకో, నువ్వు తప్పుగా అన్ని అర్థం చేసుకో. మాక నువ్వు నాకేం చెప్పకు, ఎక్కడుందో అక్కడే పోయి వదిలేసి రాపో, లేదంటే నేను ఇంట్లో కూడా రానియను. పోయి ఇద్దరు పోండి బయటికి. అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వచ్చింది. వద్దులేమ్మా. అబ్బా పెట్టుకో, నేనే వెళ్తా బయటికి. మీరేంటో మీ విధానాలేంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. సిస్టర్ నేనేమో అర్థం కాదమ్మా నీకు. ఈ అమ్మాయి నైట్ ఉంటది చూడు, నైట్ ఉంటది, మార్నింగ్ ఎగ్జామ్ దగ్గర నేను డ్రాప్ చేస్తాను. సర్లే నేనే నైట్ ఉండను, మీరు ఉండండి, నేనే బయటికి వెళ్తాను. పిచ్చే ఏమన్నా? ఆ అమ్మాయి రేపు ఎగ్జామ్ ఉంది, ప్రిపేర్ అవ్వాలి కదా నైట్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎవడన్నా ఎవరు తెలియదు సిస్టర్. మళ్ళీ అంటే రూమ్స్ అవి ఎట్లా ఉంటాయో తెలియదు. అబ్బా
హైదరాబాద్ సిటీ ఎందుకంటారమ్మా ఇంత హైదరాబాద్ మంచి హైదరాబాద్ మాయ్ చెప్పేది అర్థం చేసుకోవా? అదే ఆడపిల్ల అయితే నీ చెల్లి అయితే వదిలేస్తావా? నా చెల్లి అట్లయితే తెలియని అమ్మాయి ఆ అమ్మాయికి ఒక్కసారి కూడా మూకు చూలే మూతి చూలే. ఇప్పుడు చూసావు కదా నేను అట్లా ఎట్లా తీసుకుంటే పోయి ఇద్దరు పోండి, లేదంటే నేనే పోతా నువ్వే ఉండు. రేపు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి సీట్ లోకి వెళ్ళి పక్కన కూర్చోబెట్టి రాపించుకుంటురా, సరేనా? ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. చెప్పాను కదా శివ, నేను మీ ఇంటికి వద్దని చెప్పాను కదా, అందుకే ఎక్కడికైనా వెళ్దాం. ఆల్రెడీ మాట్లాడుకున్నారేంది అంటే అమ్మాయి ఇప్పుడు అంటే వచ్చింది కదా బయట హోటల్స్ అక్కడ ఎందుకు ఇంటికి ఇంటుంటే నా వైఫ్ పని మనిషి లాగా ఉంటది, నీకు చేసి పెడతాది. చేసి పెడతాను ఎవరు చెప్పినాడు? బయట నుంచి కుకింగ్ తీసుకొస్తా, వంట ఇప్పుడు తీసుకొస్తా. నాకు చేసి పెట్టావు కానీ పక్కన వాళ్ళు వస్తే చేసి పెడతావు కదా. చేసి పెడతాను చెప్పట్లే, తీసుకొస్తాను చెప్తున్నా. బాగా చేస్తావు. నాకు వంటలే రావన్నాడు. బిర్యానీ తినిపించక శివ. అబ్బా అది హోటల్ అమ్మా. ఏందేందో కథలు పడుతున్నాను మళ్ళీ. సరే అవన్నీ పక్కన పెట్టు. ఇంకా అమ్మాయి రాత్రి ఉంటది, మనం ఫ్రెష్ అవ్వ. ఫస్ట్ ఫ్రెష్ డ్రెస్ ఉన్నాయి లేదంటే అమ్మా నీది ఒక డ్రెస్. ఈ అమ్మాయి పో తీసుకున్నాను ఉన్నటువంటి నీకే పో. ఏందమ్మా నువ్వు ఇక్కడ సెటిల్ అయిపోదాం వద్దొచ్చావా ఏంది? నువ్వేమో ఎగ్జామ్స్ వచ్చినట్టు లేదు. సరే ముసలో గుర్తులాట ఉన్న విషయం చెప్తా. ఓవర్ యాక్షన్ చేయక, ఆ అమ్మాయి ఎగ్జామ్ కి వచ్చినట్టు లేదు. ఏదో అదేంటంటారు దాన్ని, ఫ్యాషన్ మోడల్ గా వచ్చినట్టు. అలా కాదు. ఏంది అలా కాదు? సరే అమ్మాయికి ఏంటంటే అది ఏందో తీస్తుంది. ఏందమ్మా అదే మనకి నీకు హెల్ప్ చేస్తానంటుంది. హెల్ప్ చేస్తాను. ఏమి నేనేమన్నా ఏమన్నా చేస్తున్నానా ఏంది? ఇక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నీ దగ్గర పెట్టుకో, నాకు అవసరం లేదు. పెట్టుకో, ఇవి కూడా పెట్టుకో. ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు ఏందా అసలు? ఎంత ఇస్తున్నావు డబ్బులు? నాకు పనే పాటలేదా నీకేమన్నా? ఈ బ్యాగ్ నుండి అవే ఉన్నాయి, పెట్టుకో. నేను పాడేస్తా జబ్, నాకు మెంటల్ లేపక. ఇవన్నీ నీకే. కొట్టి పాడేస్తా. ఇవన్నీ నీకే. ఏం పెట్టుకోవాలా? నెత్తిని పెట్టుకోవాలా? నాకు మీరేమనుకోనంటే ఒక విషయం. ఏమనుకోను, నాకు కోపం వస్తుంది చెప్తున్నా. ఇద్దరిని తోసి బయట పాడేస్తా. ఏ ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? ఎట్లా కనిపిస్తున్నా నీ కంటికి? డైరెక్ట్ గా ఇంటిని తెచ్చిపెట్టిన అమ్మాయిని. ఎగ్జామా? ఆమె ఎగ్జామ్ రాసే ముఖం లాగుందా? నీ దగ్గరకు వచ్చే ముఖం లాగుందా? నీ ముఖం ఎట్లుంది చూసుకో ఒకసారి అద్దంలో. సరే ఇప్పుడు ఏమంటావు? లేదా? నాకేం డబ్బులు ఎందుకు? మీ వారిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చాలా డబ్బులు ఉన్నాయి. నాకు అవసరం లేపోయి పెట్టుకోపోయాడన్నా. ఇంకా ఇస్తుంది. ఏంది సరిపోదు? ఏంది అసలు? ఏమనుకుంటున్నావు? నన్ను ఏమనుకుంటా? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడ? మొత్తం డబ్బులే. అయితే ఏం చేయాలమ్మా ఇప్పుడు? మొత్తం డబ్బులే. శివాని వదిలే. మీరు అనుమతిస్తే మీకు ₹1,00,00,000 ఇస్తాను. మొత్తం డబ్బులే. మొత్తం బ్యాగ్ నిండా డబ్బులే ఉన్నాయి. పంట చేసుకో. ఎగ్జామ్ అని చెప్పి ఆ అమ్మాయికి ఇట్లా చెప్పి నాకు మాయ చేసినావు. అయితే ఎట్లా కనిపిస్తున్నా నీకు? అయిపోయింది నీకు. ఏంది నేను డెలివరీ ఈ మంత్ లో ఉందని బట్టలు సర్దుకుంటుంటే నువ్వు బ్యాగ్ వేసుకొని ఇంకా ఉన్నాయి. దీని నిండా డబ్బులే ఉన్నాయి. మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఏందమ్మా మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను చెప్పాడు. నువ్వు చెప్పావా? డబ్బులు ఉన్నాయి కదా మన ఇంట్లో, డబ్బులు ఉన్నాయి కదా, ఎవరు దొబ్బేస్తారు. నువ్వు తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టుకో సేఫ్ గా. అర్థమవుతుందా? అది అందుకు తక్కువ వచ్చినాయనుకో అదే హీటర్ అందుకు నెఫ్ట్ కొట్టేస్తుంది. అది ఫస్ట్ హీటర్. ఈ అమ్మాయికి వైజాగ్ లో 2 సెంట్లు స్థలం ఉంది. ఏం చేసుకోవాలి? రాస్తుంది. నాకేం అవసరం లేదు. నాకు కోపము లేస్తుంది, డీపీ లేస్తుంది. ఫస్ట్ ఇద్దరు వెళ్ళిపోండి దీని నుంచి. నాకు మెంటల్ అయ్యి ఇద్దరిని కొడతా. నీకు అర్థమైతలేదు. నేను నిన్ను మోసం చేద్దాను. సంతకం పెట్టించుకోమన్నాను. ఏదో చేసి అమ్మా
ఏందమ్మా ఏం సంతకము మామూలుగా అనుకుంటున్నాను. నువ్వేంది నన్ను సిస్సు అంటున్నావు? అది కట్టి నేను ఏమంటా అంటే అవసరం అయితే మీ అమ్మకి ఫోన్ చేస్తా. చేసుకో, ఎవడు భయపడి నిన్నే వేస్తాడు బొక్కలోకి. బొక్కడే ఇసుడు కాదు, నీకు అన్యాయం చేయకూడదు అని చెప్పి పైసలు ఇప్పిస్తా, తీసుకో మంచిగా. నాకు అవసరం లేదు, నువ్వు నాకు ఆల్రెడీ సంతకం పెట్టింది కదా దాని మీద. మాకు ఒకటి చెప్తాను, మాకు లీగల్ గా సిగ్నేచర్ అయింది, చెప్పాను రిజిస్టర్ మ్యారేజ్ అయింది. సో ఏంటంటే లీగల్ గా మనం రిజిస్టర్ గానే వెళ్ళాలి. నేను మాడుతున్నా కదా, నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? సైలెంట్ గా ఉండు, పక్కన ఉండు. అబ్బా ఏంది ఇప్పుడు నాకు అక్కడ వెళ్ళి మళ్ళీ మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? కోసి తీసేయాలి ఇప్పుడు నేను. పైసలు వస్తున్నాయి కదమ్మా. సంపద కోసం నేను ఏడుస్తుంటే సవతి వచ్చేలా ఉందే. అంటే ఇద్దరిని నన్ను పిల్లని ఇద్దరు బిడ్డని హాస్టల్ వేసేద్దాం. నాకు తెలిసిన హాస్టల్ ఉంది, ఇద్దరికే ప్రాబ్లం ఉండదు. నువ్వు మాత్రం చక్కగా 2 crores బేబీ పేరు మీద ఉంటాయి, 2 సెంట్లు నీ పేరు మీద ఉంటుంది, నచ్చలేదా? మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నువ్వు ఓవర్ యాక్షన్ చెయ్యకు. కావాలా చెప్పు, ఎవరు కావాలి? గంగని చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగతో తంట. చెప్పు ఫస్ట్ నీ చెప్పు. ఇవాళ నీవు అయిపోయినా నా చేతులు ఇద్దరు అయిపోతారు. నేను చెప్పేది వినవా? నువ్వేంటి అసలు? ఒక నిమిషం తన మీద చెయ్యకు, అర్థమైందా? అమ్మాయి గెస్ట్. ఇప్పుడు గెస్టా? మళ్ళీ డబ్బులు ఇచ్చి కొనుక్కొని గెస్ట్ ఎట్లా అవుతారు? నీకు అర్థమవుతలేదా? నీకున్న ప్రాబ్లమ్స్ అని సాల్వ్ అయిపోతాయి ఒక్క దెబ్బకి. అట్లా పేగులు బయటకు వస్తాయి చెప్తున్నా, గుద్ది వాడేస్తా. కాదు, నువ్వు ఏడవకు, నేను చూసుకుంటా. ఇప్పుడు పేగులు నా చేతిలో వచ్చేలాగా కొడతా. నీకు మళ్ళీ చెప్తున్నా ఇప్పుడు ఎక్కడ పడే తెలీదు. నేను చెప్తా ఫస్ట్ చెప్పు. చెప్పేది అర్థం చేసుకో. నేను చెప్పేది నన్ను కొడితే అప్పుడే ఏడుస్తున్నాడా? అబ్బా ఇప్పుడు నువ్వు చేతి ఇప్పుడు ఆ పిల్లని కొడతా. నేను ఏడుస్తా. బంగారం నేను చెప్పేది చేతి. నువ్వేంది కథలు పడుతున్నావు? ఆమె చేయబడితే అప్పుడే తట్టుకోలేదు, ఆ పిల్ల మీద చేయబడితే నేను తట్టుకోలేను. అర్థమైందా? నాకు డబ్బేస్తుంది. నీకు బెల్ట్ వినాలి ఇవాళ. చెప్పేది విను. నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. ఈ పైసలు తీసుకో. ఏందమ్మా? అంటే మేము ఏదో అనుకున్నాం సిస్టర్. నాకు అర్థం కాలేదు సార్. అంటే మేము ఏదో అనుకున్నాం సిస్టర్. పెళ్ళా? ఎవరికి పెళ్లి చేసుకోపోండి. అంటే నీకు అన్యాయం కావద్దు కదా, నువ్వు నన్ను నమ్ముకొని వచ్చినా అన్యాయం చేయొద్దు అనుకుంటున్నా, అంతే. చేతి ఫస్ట్. అది ప్రెగ్నెంట్ ఉన్నా కదా అని ఆలోచించాము. సో దానికే కింద పడిపోయేలా ఉన్నాను. నొప్పి తీస్తుంది, రిప్సార్డ్ ఉన్నాయి ఉంటే నాకేందంట? నొప్పి తీస్తుంది, అట్లా కొట్టకూడదు. ఇట్లా మంచి కొడుతుంది. నేను నీ మీద ఎప్పుడైనా చేసుకున్నానా? చేస్తున్నావు ఎందుకు తెచ్చిన అమ్మాయిని? ఇప్పుడు ఆ అమ్మాయి ఏమంటుందంటే గత 6 months నుంచి అమ్మాయి ఫాలోఅప్ చేస్తుంది. మీరు ఖర్చు పెట్టే అమౌంట్ మొత్తం నేనే ఇచ్చాను. మన చేతులు ఎందుకు చెప్తున్నావు? మళ్ళీ ఎందుకు నువ్వు అమ్మాయిని నిన్ను కొట్టకుండా ముద్దు పెట్టుకోవాలి ఇప్పుడు నేను? మంచిది కదమ్మా, అమ్మాయి మంచిది కదా, పైసలు ఇస్తుందని కొట్టకూడదు. అరగదు, మధ్యాహ్నం తినేది. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. అమ్మాయి మధ్యాహ్నం బిర్యానీ ప్లేస్ లో కొడతా. సిస్టర్ ఒప్పుకోండి సిస్టర్, మీకేం కావాలి? నీకేం కాదు, ఆ అమ్మాయి ల్యాండ్ సరిపోలేదా, అపార్ట్మెంట్స్ ఇస్తుంది.
హ్యాపీగా మీరు ఒక సైన్ పెట్టండి చాలు. ఆడపిల్లవి ఊరుకున్నా, లేదంటే నిజం నేను ఒకటి చెప్తాడు. గ్రౌండ్ ఫ్లోర్ లో నువ్వు ఉండి పైన 2 పోర్షన్లు పైన 2 ఫ్లోర్లు రెంట్కి ఇచ్చుకొని హ్యాపీ బతుకు చెప్పాను కదా. నా ఇష్టం, నా ఇష్టం. కొనుక్కున్నా పైసలు తీసుకొని నిద్ర పెట్టుకున్నావు కదా, పైసలు నువ్వు పక్కన పెట్టుకుని కదా బ్యాగ్ లో. ఎందుకు ఉంటుంది పైసలు? ప్రెగ్నెంట్ అని ఆలోచిస్తున్నా. ఒక నిమిషం, మళ్ళీ చెప్తున్నా. పైసలు ఇస్తే పైసలు బ్యాగ్ లో పక్కన పెట్టేసుకుంది, మళ్ళీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. మూతి వాడేస్తా, నీ మూతికి వాడేస్తా చెప్తున్నా. ఓవర్ యాక్షన్. నేను ఇంకా అక్కడ కొడతా. ఇప్పుడు మా ఫ్లాట్ వెళ్ళిపోతాము. వైజాగ్ ఫ్లైట్ 2 ఫ్లాట్స్ ఉన్నాయి. టికెట్ బుక్ చేయనా? ఫ్లైట్ ఎక్కుతుంది. ఇక్కడ కొట్టకు. మధ్యాహ్నం తిన్న బిర్యానీ వేస్ట్ అయిపోద్ది. అమ్మాయి కష్టపడి బిర్యానీ తినిపించింది. ఎందుకు కొడుతున్నావు? పిచ్చి ఎక్కింది ఏమన్నా? ఎక్కింది. నీకు అన్నేం చేయబడతాను, డబ్బులు ఇప్పించిన అన్ని కొడుతున్నావే తెలుసా? కాళ్ళ దగ్గరకు వచ్చిన దాన్ని కాలుతో అంతున్నావు. బేబీ మీద 2 crores డబ్బులు ఇచ్చేసింది ఆల్రెడీ. సో నేనంటే సెకండ్ రౌండ్ ఉంటుంది నీకు మళ్ళీ. అప్పుడు పోయినప్పుడు ల్యాండ్ నీ పేరు మీద ఉంటది, అపార్ట్మెంట్స్ నీ బతుకు తెరువు ఉంటుంది. సంతకం పెడతావు అమ్మాయి, సంతకాలు రాపో చూస్తాపో, ఇద్దరు పని చేస్తాపో. తీసుకొని రా ఫస్ట్. క్లియర్ లే. సరే ఇప్పుడు 50% ఒప్పుకున్నట్టు చేతి మీద సంతకం పెట్టు. ఐ మీన్ ప్రామిస్ చేయి. ఒప్పుకున్నట్టు ప్రామిస్ చేయి. ఒప్పుకున్నట్టు కదా. అమ్మాయికి చేతి మీద ప్రామిస్ చేయి. డౌట్ వస్తుంది నాకు ఫేక్ ప్రామిస్ చాలా చేసినా కదా, అమ్మాయి మీద చేయి. సరేలే పోండి. తీసుకురా, నేను ఉంటా. సంతకం పెడతావా? చెప్తా పోయే, తీసుకురా. సంతకం పెడతావా? నీ పెడతా, ఎక్కడ పెట్టాల్సింది అక్కడ పెడతా. పో. పేపర్ మీద సంతకం పెట్టాలి. దేని మీద పెట్టాలి చెప్పు? ఏ పేపర్ మీద సంతకం పెట్టాలి? మూతి మీద ఏ పేపర్ మీద సంతకం పెట్టాలి తెలుసా నీకు? అమ్మాయి ఏడుస్తుంది, అర్థమైందా? ఇక్కడ స్విచ్, అక్కడ కరెంటు, ఏడుస్తుంది. ఏదో చెప్పావు అర్థం కాల. ఇక్కడ స్విచ్, అక్కడ కరెంటు, ఏడుస్తుంది. ఫస్ట్ తీసుకురా. అర్థమైందా? సరే చెప్పు మరి. ఓకే కదా, సంతకం పెట్టాలి. మనకి రిలేషన్ బ్రేక్. ఏంది అక్కడ? అక్కడ ఇంకో అమ్మాయి ఉంది. 10 మంది తెచ్చిపెట్టి ఇల్లంతా. అక్కడ అమ్మాయి ఉంది చూడు, హాయ్ చెప్తుంది. అక్కడ కనపడలేదా? రైట్. అక్కడ అమ్మాయి ఉంది, హాయ్ చెప్తుంది. హాయ్ చెప్పిస్తా. ఎప్పుడు పెట్టినావు ఇదంతా సెటప్? చాలాసేపు పెట్టి, కాకపోతే ఎక్కడ మెమరీ కార్డ్ చూస్తున్నా. ఎక్కడ మెమరీ కార్డ్ అయిపోతుందని నా భయం. అర్థమైంది. రికార్డ్ అయింది లేదో కూడా తెలియదు. అయింది, రికార్డ్ అయింది. ఓకే ఓకేనా? అయినా అమ్మేస్తావా? సంతకం పెట్టేస్తావా? అంతరం కొట్టేస్తావు. నా మీద అంత కోపం ఉంది నీకు? నిజంగా అంటే కొట్టేదాన్ని కాదు, చంపేదాన్ని నిజంగా. శివ ఓన్లీ నీకు మాత్రమే సొంతం. ఓకే, ఇదంతా మేము ఆడిన ప్రామిస్ గా మా ఇద్దరికి ఏం లేదు. ఓకే, చెయ్య నీకు ఓకేనా? పట్టుకో అది. సో నిజంగా ఏం లేదు కదా, ఏం లేదు. ఎప్పుడు నువ్వు శివ నేర్పిస్తా కదా, మీ ఇద్దరు ఆలోచించి. నన్ను అమ్మేసినా కదా. పో, అమ్మేసిన పో. నిజంగా అమ్మేసిన పోయే. ఇప్పుడు తెలిసింది కదా, ఆయన అమ్మేసిన. నిజమే డబ్బులు తీసుకొని రావచ్చు కదా, నీతో పాటు వచ్చేస్తుంటే. అమ్మేస్తావా? నేను కొనను కానీ నా ఫ్రెండ్ ఉంది. వద్దులే వద్దులే, మీ ఫ్రెండ్ అంటే నాకు తెలుసులే. మీ ఫ్రెండ్ అంటే తెలుసులే, బాగా కోటేశ్వరాలు తెలుసు. ఓకేనా? తెమ్మంటావా? అక్కడ ఉంది. హాయ్ చెప్పు. చెప్పా. హాయ్ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. ఆ ఫీల్ ఏం అవ్వట్లేదు. మళ్ళీ నన్ను నిజంగా అమ్మేస్తుంది.